నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల. నేను ఈరోజు చ చెప్పాల్సిన టాపిక్ వచ్చేసి మేల్స్ గురించి. ఈ మేల్స్ అంటే మగవాళ్ళలో వచ్చే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, అలా దాంతో వచ్చే ప్రీమెచ్యూర్ ఎజెక్షన్ అండ్ దానికన్నా ముందు బాగా సఫర్ అయ్యే ప్రాబ్లమ్ వచ్చి ఫర్టిలిటీ. అంటే ఒక మగవాడు పిల్లల్ని కనలేకపోవటాన్ని మనం ఇన్‌ఫర్టిలిటీ కేసెస్ కింద చూస్తాం. అయితే ఈ 3 టాపిక్స్ ఎందుకు ఒకే దాంట్లో చెప్పాలంటే ఒకదాంతో ఒకటి రిలేటెడ్ ఉంటుంది. ఒక ఏజ్ తర్వాత ఒక ప్రాబ్లమ్, ఒక ఏజ్ తర్వాత ఒక ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి దీన్ని యాస్ ఎ హోల్‌గా మనం చూడాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టు ఫస్ట్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. అంటే ఫస్ట్ పెనిస్ అనేది ఎరెక్షన్ అయ్యి ఎజాక్యులేట్ సరిగ్గా చేయలేకపోతే అది కన్సీవ్ అయ్యే ఛాన్సెస్‌లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు 2 డిఫరెంట్‌గా చెప్తామంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది దీంట్లో స్పెర్మ్ సెల్స్ బాగానే ఉంటాయి, మొటిలిటీ బాగానే ఉంటాయి. బట్ కాకపోతే హోల్డ్ చేసే కెపాసిటీ చాలా వీక్‌గా ఉంటుంది కాబట్టి ఎజాక్యులేట్ అయ్యి అది ఓవంతో కలిసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలానే కొంతమందిలో ఈ టెస్టోస్టిరోన్ లెవెల్స్ తక్కువ ఉండి స్పెర్మ్ సెల్స్ తక్కువ ఉంటాయి. బట్ ఎరెక్షన్ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి స్పెర్మ్స్ లేనప్పుడు వల్ల ఓవంని హిట్ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా ఇన్ఫెర్టిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ కంబైన్డ్‌గా మనం వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎరెక్షన్ గురించి ఎందుకు చెప్పాలంటే మనము దీని గురించి తప్పకుండా డిస్కస్ చేయాలి. ఎందుకు అంటే మనం చూస్తే చాలా మంది మగవాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ ఇలాంటివి మాట్లాడాలంటే ఇబ్బందికరంగా చాలా సిగ్గుతో, అంటే ఎవరేమన్నా అనుకుంటారేమో, మా గురించి డిసైడ్ అయిపోతారేమో అనేది చాలా సిగ్గుతో ఉండి డాక్టర్స్‌తో కూడా డిస్కస్ చేయరు. కానీ ఎందుకు చెప్పాలంటే చూస్తే ఇప్పుడు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ మాకు కొన్ని కేసులు వస్తుంటాయి. ఏంటంటే మ్యారేజ్‌కి నేను డాక్టర్ గారు మ్యారేజ్ అనుకుంటున్నాం కానీ నాకు భయమేస్తుంది అంటే, ఎందుకు బాబు అంటే మేము గర్ల్ ఫ్రెండ్‌తో కానీ బయట ఎక్కడైనా కలిసినప్పుడు తొందరగా ఎజాక్యులేట్ అయిపోయింది, దానివల్ల నేను మ్యారేజ్‌కి పనికిరామేమో అనే క్వెషన్స్ కూడా చూస్తుంటాం. సో దానికి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వీటి గురించి తెలుసుకోవాలి. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే నరాల్లో రక్త ప్రసరణ, అంటే వెన్నుపూసలో ఉండే నరాల నుంచి పెనైల్ రీజియన్‌కి వెళ్ళే నరాల్లో రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, దీనికి ఏమన్నా కారణాలు ఏంటి, ఏమన్నా నడుము దగ్గర దెబ్బ తగలడం కానియండి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, లేకపోతే ఇతరత్ర జబ్బులకి ఏమన్నా మందులు వాడి ఉండొచ్చు, కొన్నిసార్లు అధిక బరువు వల్ల కానియండి, కొన్నిసార్లు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చూస్తుంటాం. సో ఫస్ట్ ఇది రూల్ అవుట్ చేయాలి. ఎందుకు వెన్నుపూస నుంచి వెళ్ళే నరాలు దెబ్బతిన్నాయి ఆర్ వీక్‌గా ఉన్నాయి తెలుసుకొని పెనైల్ రీజియన్‌లో ఉండే నర్వ్స్ సిస్టమ్ ఎలా ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దాన్నే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే మోస్ట్లీ ఇది న్యూరోజెనికే ఉంటుంది. అంటే వెళ్ళే ఈ నర్వ్స్ ఏవైతే ఉంటాయో చాలా వీక్ అయిపోయి ఎరెక్షన్ బ్రెయిన్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఈ నర్వ్స్‌కి రీచ్ అవ్వక ఎరెక్షన్ అనేది సరిగ్గా జరగదు. జరిగిన తొందరగా ఎజాక్యులేట్ అవ్వటం, అంటే స్పెర్మ్ అనేది తొందరగా ఎజాక్యులేట్ అవ్వటం చూస్తుంటాం. అంటే ఇక్కడ కొన్నిసార్లు యాంగ్జైటీ రిలేటెడ్ థింగ్స్ కూడా ఉంటాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు మ్యారేజ్‌కి ముందు ఎప్పుడైనా బయట వాళ్ళతో కలిసినప్పుడు ఇక్కడ ఒక గిల్ట్ ఫీల్‌తో ఉంటారు. అంటే వైఫ్‌తో అనేది సోషల్లీ యాక్సెప్టబుల్. బట్ గర్ల్ ఫ్రెండ్‌తో కానీ బయట వాళ్ళతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక తెలియని భయం కానీ గిల్ట్ ఫీల్‌తో సరిగ్గా పర్ఫార్మ్ చేయక దాన్ని ట్యూన్ చేసుకుంటారు. అంటే లాస్ట్ టైం ఇలా అయింది కాబట్టి ఇంకా నేను నా వైఫ్‌ని కూడా సాటిస్ఫై చేయనేమని ఒక భయంతో ఉంటారు. వీళ్ళకి మోస్ట్లీ మెడిసిన్స్ కన్నా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ నిజంగానే వాళ్ళకి ఉంది. అంటే నా వెన్నుపూస దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, వెన్నుపూస నుంచి నరాలకు వెళ్ళేది. ఇది సింపుల్. ఇది నేను చెప్పినట్టయితే దెబ్బ తగలడమో లేకపోతే ఇన్ఫెక్షన్స్ లేకున్నా కానీ మనిషి వీక్‌గా ఉన్నప్పుడు మనం ఒక వారం రోజులు తినకపోతే ఎలా వీక్ అవుతామో అలానే ఈ పెనైల్ రీజియన్‌లో ఉండే ఆర్టరీస్, నర్వ్స్‌కి సరైన పోషకాలు సరిగ్గా రక్త ప్రసరణ లేకపోయినా వీక్ అవుతాయి. వాటికి సింపుల్‌గా ఆయుర్వేదంలో చెప్పిన మంచి ఔషధాలు లైక్ అశ్వగంధ, కప్పికచ్చు, విదారిగంధ, శతావరి. అయితే ఇవి మీరు వినే ఉంటారు, మార్కెట్‌లో వాడే ఉంటారు. బట్ మేమనేది అది తప్పు. అలా కాకుండా ఒక ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో మీ నాడి ప్రకారము ఏది దేంతో అనుపానంగా తీసుకోవాలి, ఏది ఏ టైంలో తీసుకుంటే అది ఔషధంలాగా పనిచేసి సరిగ్గా ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాడేస్తే దాని దుష్ప్రభావాలు చూస్తూ ఉంటాం. అందుకనే తొందరపడి ఏదో మార్కెట్‌లో దొరికిన తీసుకోకుండా ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిసి మీకు తగ్గ పథ్యము, దాంతో పాటు ఈ మెడిసిన్స్ తీసుకుంటే మంచి గుణం కనబడుతుంది. అలానే సైకలాజికల్‌గా కూడా ఈ డిస్ట్రెస్, అంటే అలా అవుతుందేమో అనే కాకుండా దాని నుంచి అవాయిడ్ చేయడానికి పోర్నోగ్రఫీ కానియండి, ఇలాంటి వాటి నుంచి అవాయిడ్ చేసి సక్రమంగా, అంటే కొంచెం డీసెంట్ లైఫ్ స్టైల్ చేయటం వల్ల తప్పేం లేదు. దానివల్ల మంచే జరుగుతుంది. అయితే కమింగ్ టు ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళు నేచురల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక 3-6 మంత్స్ కలిసినా అంటే పిల్లల్ని కనలేకపోవటము, అలాంటప్పుడే ఈ మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది చూస్తాం. అంటే ఎందుకు అవ్వట్లేదు అనేది మగవాళ్ళలో చూస్తే మెయిన్‌గా రీజన్ ఏంటంటే వీళ్ళ స్పెర్మ్ సెల్స్ కౌంట్ తగ్గిపోవటము. స్పెర్మ్ సెల్స్ ఉన్నా కానీ కొన్నిసార్లు పస్ అంటాము. ఈ పస్ సెల్స్ వల్ల స్పెర్మ్స్ అనేవి డ్యామేజ్ అవ్వటము. అలానే మొటిలిటీ, అంటే అవి ఎంత ఫాస్ట్‌గా మూవ్ అయ్యి ఈ ఓవ్‌ని హిట్ చేసే ప్రొసీజర్‌లో
ఫెయిల్ అవుతున్నాయా లేదని చెక్ చేస్తాం. దానికి సింపుల్‌గా ఏంటంటే సెమెన్ అనాలిసిస్ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే ఒక 3 రోజులు అబ్స్టినెన్స్ ఉన్న తర్వాత సెమెన్‌ని ల్యాబ్‌లో ఇచ్చినప్పుడు మనకి క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇవన్నీ బాగున్నప్పుడు ఆహ్, ఉన్నా లేవా దాని ప్రకారం చికిత్స ఉంటుంది. ఇంకో మెయిన్ కారణం ఏంటి అంటే ఇట్లా స్పర్మ్స్ బాగానే ఉంటాయి. అన్నీ బాగానే ఉంటాయి. మరి ఎందుకు ప్రాబ్లమ్ అవుతుందంటే వెరికోసిల్ అంటాం. అంటే వృషణాల్లో టెస్టిస్‌లో ఉండే వెయిన్స్ నాట్స్ లాగా అంటే గుండ్రగా చుట్టుకుపోవడము, అన్‌ఈవెన్‌గా ఉండటం వల్ల స్పెర్మ్ అనేది అక్కడ అడ్డు అంటే ఆ అడ్డు వల్ల అక్కడితో ఆగిపోతాయి. అక్కడితోనే డెడ్ అయిపోతాయి. కాబట్టి స్పెర్మ్స్ అనేవి ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వవు. సో వెరికోసిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చెక్ చేయాల్సిన దాంట్లో స్కాన్‌లో మనకు తెలిసిపోతుంది. అలానే ఇంకోటేంటంటే హార్మోన్స్ అంటే టెస్టోస్టిరోన్ కానియండి, అంటే మగవాళ్ళలో ఉండే ఈ టెస్టోస్టిరోన్ ఎలా ఉంది? దీని వల్లే డిసైడ్ అవుతుంది టెస్టిస్‌లో స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా లేదా? టెస్టిస్ హెల్తీగా ఉందా లేదా తెలుస్తుంది. అలానే కొన్ని సందర్భాల్లో మేల్స్‌లో కూడా ఆడవాళ్ళలో ఉండే ఈ ప్రోలాక్టిన్, ప్రొజెస్ట్రాన్ అనేది కానియండి, ఇవి ఎక్కువైనప్పుడు కూడా వాళ్ళలో ఫెమినైన్ క్యారెక్టర్స్ పెరిగి ఈ టెస్టోస్టిరోన్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ తెలుసుకోగలిగి చక్కటి లైఫ్ స్టైల్ లీడ్ చేయగలిగితే అంటే వీటన్నిటికీ మందులతో మనం సరిగ్గా మంచిగానే ట్రీట్మెంట్స్ చేసి వాళ్ళు ఫర్టైల్‌గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మనం తీసుకునే పథ్యం కూడా, డైట్ కూడా అంటే చాలామంది చూస్తారు స్పెర్మ్స్ బాగున్నప్పుడు ఉన్నా కానీ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానియండి, ఇలాంటివి చెడు అలవాట్లకి అంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడము, శరీరం మీద అసలు ఇంట్రెస్ట్ అంటే సరిగ్గా దాన్ని మెయింటైన్ చేయకపోవడం, లైక్ ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, వర్కౌట్స్ చేయలేకపోవడం వల్ల కూడా బాడీ మెటబాలిజం దెబ్బతిని ఈ స్పెర్మ్స్ మీద కూడా దెబ్బతింటుంది. అంటే ఒక పీరియడ్ ఫర్టైల్ పీరియడ్ అంటాం. మగవాళ్ళలో కూడా 25 నుంచి 35 ఇయర్స్ వరకు. సో ఈ టైంలో ఇవన్నీ పాటించకుండా ఇర్రెగ్యులర్ డైటిక్ హ్యాబిట్స్, స్ట్రెస్‌ఫుల్ కండిషన్స్ చూస్తాం, లేట్ నైట్స్ పడుకోవడము, ఇవన్నీ కూడా కంట్రోల్ చేయగలిగితే తప్పకుండా దంపతులకి వీటిని సరిచేయగలిగితే చాలా మటుకు 30% కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే వీటికి చికిత్సలు చూసుకుంటే అయితే ఇంతకుముందు అన్నాం మరి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతే దానికి ఏం చేయాలంటే ఫస్ట్ అసలు వీళ్ళకి స్పెర్మ్ ఎంతుంది? దాన్ని పెంచగలుగుతామా లేదా అనేది వాళ్ళ నాడి, వాతపైత్య కఫాలు, వాళ్ళ లైఫ్ స్టైల్‌ని చూసి మేము సజెస్ట్ చేయగలుగుతాం. సింపుల్‌గా ఆయుర్వేదంలో దీనికి చికిత్స ఏం చెప్పబడింది? వృషణాలు అంటే ఈ వృషణాల నుంచి వచ్చే శుక్రాల్ని సప్త ధాతువుల్లో చూస్తే రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్రం. అంటే సప్త ధాతువులు 7 టిష్యూస్ బాడీలో నరిష్ చేయగలిగితే శుక్రకణం అనేది చాలా మంచిగా ఉంటుంది. మనం అది చేయకుండా ఓన్లీ స్పెర్మ్స్ పెంచడానికి ఇస్తే టెంపరరీగానే ఉంటుంది. అది కరెక్ట్ కాదు. కాబట్టి యాజ్ ఎ హోల్‌గా సిస్టాన్ని ప్రతి లింఫాటిక్ సిస్టమ్ నుంచి రసరక్త మాంసం మీద అస్థి, మజ్జ, శుక్రంని మంచిగా దాన్ని ఇంప్రూవ్ చేయగలిగితే మంచి శుక్రకణాలు వస్తుంటాయి. అలానే మన ఫుడ్ హ్యాబిట్స్ మీద కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ అనేది మన బాడీ డైజెస్ట్ చేసుకొని వాటి వల్ల కూడా మనకి వీర్యకణాలు వృద్ధి అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి గుమ్మడికాయ గింజలు కానియండి, సన్‌ఫ్లవర్ సీడ్స్ కానియండి, అలానే మునగాకు, మునక్కాయ కానియండి, ఇంకా పాలు, మనకి క్షీరం అనేది వీర్య వృద్ధికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అలానే టైమ్లీ నిద్ర. ఫస్ట్ ఏంటంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మనం లేట్ నైట్స్ పడుకుంటాము. వీటన్నిటి వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. సో ఇవన్నిటి కాకుండా మరి ఆయుర్వేదంలో దీనికి ఏమైనా చికిత్సలు ఉన్నాయా అంటే తప్పకుండా ఉన్నాయి. చాలా మంచి చికిత్స. ఏంటంటే వీటికి ఇప్పుడు వీర్యకణాలను పెంచడానికి ఔషధాలు ఏదైనా చెప్పామో అలానే కొన్ని పంచకర్మలు, పూర్వకర్మాసు ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో క్షీరబస్తి, వాజీకరణ వస్తి, రసాయన చికిత్స అంటాం. అంటే పేరులోనే వాజీకరణ రసాయన అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అంటే మగవాళ్ళలో 70 ఏళ్ల వరకు కూడా సెక్షువల్ యాక్టివ్‌నెస్ చాలా ఉంటుంది. స్పెర్మ్స్ కూడా ఉంటాయి. సో వాటిని మెయింటైన్ చేయడానికి ఈ రసాయన వాజీకర చికిత్సలు అవసరం అనుకుంటే అవి థెరపీస్ లాగా కొన్ని పాలల్లో ఔషధాలను కలిపి వాటిని కషాయం లాగా చేసి త్రూ యానస్ ద్వారా ఒక 10, 15 ఇవ్వడం వల్ల బాడీ అబ్జార్ప్షన్ పెరిగి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ వీర్యకణాలు ఏమన్నా వీక్‌గా ఉండి వాటి క్వాలిటీ, క్వాంటిటీ తగ్గితే అవి సరి చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. వెరికోసిల్ సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఉంది అన్నప్పుడు అది శల్య చికిత్స వల్ల కూడా కరెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. అలానే ఈస్ట్రోజన్ కానీ మిగతా ఇతరత్ర హార్మోనల్ డిఫరెన్సెస్ ఉంటే మన డైట్, ఆయుర్వేద చికిత్సలు, మంచి లైఫ్ స్టైల్‌తో వీటిని తప్పకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం. మంచి రిజల్ట్స్ ఇచ్చి వీళ్ళు ఫర్టైల్‌గా అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంచి కేసెస్ కూడా చూస్తుంటాం. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా పర్సనల్ క్లినిక్స్ ఐదర్ కూకట్పల్లి, నాగోల్లో కలవచ్చు. నా నంబర్ 7658909501.